చూడండి సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న సోలార్ స్ట్రీట్ లైట్ అండి ఇవన్నీ. దీంట్లో మీకు 30 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వెనక మనకి ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ ప్యానల్ వస్తుంది అన్నట్టయితే ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా కస్టమైజ్డ్ అండి. దీంట్లో మనం 1 ఫీట్ 1.5 ఫీట్ 2 ఫీట్ 2.5 ఫీట్ 3 ఫీట్ 4 ఫీట్ ఈ విధంగా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. ప్రొఫైల్లోనే ఇవి సర్ఫేస్ మౌంటెడ్ అండి. ఇవి అంటే మనకి 70 లక్షలు పెట్టిన ఇంటికి ఒక 2-3% కనుక మనం యాడ్ చేసుకోగలిగితే అంటే లైటింగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇంటిని చాలా ఎక్సలెంట్గా మీరు ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ కొన్ని కాబ్లెట్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా రకాల మోడల్స్ కాబ్లెట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు దీన్ని వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానల్ అని అంటారు. ఇక్కడ మీరు చూడండి ఇది 12 వాట్లో వస్తుంది. మనకి ఇది రౌండ్లో వచ్చింది చూసారు కదా, చాలా స్లిమ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మన పైన సీలింగ్కి ఫిక్స్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టి లాక్ చేసుకున్నట్టయితే లాక్ అయిపోతుంది అనమాట. ఇకో మోడల్ అంటారు అండ్ తర్వాత దీన్ని లెన్స్ మోడల్ అంటారు. ఇక్కడ ఉన్న దాన్ని ప్రైమ్ మోడల్ అంటారు అనమాట. ఈ విధమైన సీట్లెట్స్ అనేది అన్ని కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ స్టెప్స్ అనేది కూడా ఎలా వస్తున్నాయని మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి 1 by 1 స్టెప్స్ అనేది ఆన్ అవ్వకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఆఫ్ అవుతూ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో రన్నింగ్ స్ట్రిప్ ఉంటుంది, నార్మల్ది కూడా వస్తుంది. ఆటోమేటిక్గా పైనుంచి ఆఫ్ అవుతూ వస్తుంది చూసారు కదా. హలో నేను దీన్ని మ్యూజిక్ కంట్రోల్ తోటి టచ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నా వాయిస్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా లైటింగ్ అనేది ఇంపాక్ట్ అనేది అక్కడ వరకు కూడా వస్తుంది. హాయ్, నేను కృష్ణ గ్లో ఈడీ నుంచి. గ్లో ఈడీ గత 8.5 సంవత్సరాలుగా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు మరిన్ని కొత్త ప్రొడక్ట్స్ తోటి మీ ముందుకు వస్తున్నాము. ఇక్కడ డొమెస్టిక్ కానివ్వండి, కమర్షియల్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ కానివ్వండి, మీరు ఎక్కడ వాడాలన్నా ఎలాంటి లైటింగ్ సొల్యూషన్స్ కావాలన్నా కూడా గ్లో ఈడీలో మీకు అచ్చమైనటువంటి సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి ఈరోజు నేను మీకు కొత్త సెన్సార్స్ గురించి కానివ్వండి, లేకపోతే బొలాట్స్ గురించి కానివ్వండి, తర్వాత మ్యాగ్నెటిక్ ట్రాక్స్ గురించి కానివ్వండి, వేరే విధమైన లైట్స్ అన్నిటి గురించి కూడా నేను మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ కమ్. ఎస్ అండి, కంప్లీట్గా మనది 8.5 సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం మనం. ఇది దాదాపు 14,000 మంది క్లయింట్స్కి మనం సర్వ్ చేసాం ఇప్పటి వరకు కూడా. అండ్ అబ్రాడ్ కూడా, అంటే మనకి రీసెంట్గా మనం సౌత్ ఆఫ్రికా కూడా మనం పంపించాము. సో ఎక్స్పోర్ట్ కూడా మనం చేయగలుగుతాం అనమాట. దుబాయ్ కూడా పంపించాము, రువాండా కూడా పంపించాము. సో ఇవన్నీ మన పార్ట్లో ఉన్నాయన్నమాట. సో మన దగ్గర ఇప్పుడు చెప్పాను కదండి, మనకి డొమెస్టిక్ లైట్స్ కానివ్వండి, కమర్షియల్స్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ లైటింగ్ కానివ్వండి, ఇలాంటి లైటింగ్ అంతా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు IPL జరుగుతుంది, క్రికెట్ స్టేడియంస్ మీరు అందరికీ తెలిసిందే. దాంట్లో వాడే ఫ్లడ్ లైట్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటాయన్నమాట. దాంట్లో ఏ లెన్స్ వాడాలి అనేది కూడా మన దగ్గర తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. క్రికెట్ గ్రౌండ్ ఆల్మోస్ట్ మీకు ఒక 140 మీటర్స్ ఉంటుంది. పిచ్ దగ్గర నుంచి ఇటు ఒక 75 మీటర్స్, ఇటు ఒక 75 మీటర్స్ కానీ 70 మీటర్స్ కానీ అలా ఉంటుంది. దాని దగ్గర మీకు ఇంపాక్ట్ పడాలన్నప్పుడు మనం ఎలాంటి లెన్స్ వాడాలి, అక్కడ మీకు బాల్ కనబడాలి అంటే ఆల్మోస్ట్ 140 to 150 కిలోమీటర్ స్పీడ్తో మనకి బాల్ వచ్చినప్పుడు అది కనిపించాలి అన్నప్పుడు ఎంత లక్స్ లెవెల్ అక్కడ ఉండాలి, ఏ లెన్స్ వాడితే మీకు అక్కడ ఇవన్నీ పడుతుంది అనేది మన గ్లో ఈడీలో మీకు చాలా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సో ఇలాంటి స్టేడియంస్ కూడా మనం చాలా చేసాము. అవన్నీ కూడా మన క్లయింట్ లిస్ట్లో ఉన్నాయి. సో బేసిక్గా మీకు ఇప్పుడు బాక్స్ క్రికెట్ అని చాలా ఉన్నాయి, వాళ్ళు కూడా చాలామంది తీసుకెళ్తారు. ఇండోర్ స్టేడియంస్ తీసుకెళ్తారు. మీకు టెన్నిస్ కానివ్వండి, టెన్నికాయిడ్స్ కానివ్వండి, లేకపోతే బ్యాడ్మింటన్ కోర్ట్స్ కానివ్వండి, ఇలాంటివి ఎక్కడైనా సరే గ్లో ఈడీకి తప్పకుండా రావచ్చు. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా మన దగ్గర సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి కాబట్టి. సో లేటెస్ట్ ట్రెండ్స్ అంతా కూడా ఇప్పుడు నియాన్ జరుగుతుంది. నియాన్ ప్రొఫైల్లో మనం అద్భుతమైన కళాఖండాలు ఇలా చేసుకోవచ్చు. యానిమల్ కానివ్వండి, లేకపోతే ఒక లేడీ ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ పట్టుకుని ఉన్నట్టు కానివ్వండి, లేకపోతే మన టేస్ట్కి తగ్గట్టు ఈ నియాన్ ప్రొఫైల్స్ని ఆ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. జనరల్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు పైన చూసినట్టయితే ఇక్కడ ఒక హనీకామ్ కనబడుతుంది చూసారు కదా. సో దీన్ని రకరకాల కలర్స్తో మనం తయారు చేసుకోవచ్చు. జిమ్స్ కానివ్వండి, కమర్షియల్ వాటిలో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇది. తర్వాత ఇక్కడ చూసినట్టయితే మీకు డ్రమ్ లైట్స్ కనబడుతున్నాయి కదా. దీంట్లో 1 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ ఇలా మనం ఏదైనా కావాలన్నా కూడా చేసుకోవచ్చు, కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ కలర్ కూడా మన చాయిస్ అనమాట. మీకు ఇక్కడ గ్రీన్, ఆరెంజ్, బ్లాక్, సంథింగ్ బ్లూ, ఎల్లో ఇలా కనబడుతున్నాయి కదా. సో వీటిని మీ టేస్ట్కి తగ్గట్టు, మీ ఇంటీరియర్కి తగ్గట్టు వీటిని కూడా మనం కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు కూల్ వైట్ కానివ్వండి, వామ్ వైట్ కానివ్వండి, న్యాచురల్ వైట్ కానివ్వండి, ఇలాంటి ఏ కలర్ కావాలన్నా కూడా మీ చాయిసే. గ్లో ఈడీ ఈజ్ అవైలబుల్ ఫర్ దిమ్. సో ఇలాంటి లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ కమింగ్ టు ఇక్కడికి మీరు వస్తే
ఇక్కడ సెన్సార్లు కనబడుతున్నాయి కదా మీకు, జస్ట్ వేవ్ సెన్సార్ అంటారు అనమాట. ఇది నేను జస్ట్ ఇలా వేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది. ఇలాంటివి జనరల్గా మనకి కిచెన్ దగ్గర కానివ్వండి, వెట్ హ్యాండ్స్తో మనం ఎప్పుడైనా స్విచ్ ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా కొంచెం భయం అనిపిస్తుంటుంది. ఎందుకంటే తడి చేతులతోటి మనం స్విచ్ ముట్టుకున్నప్పుడు కరెంట్ షాక్ కొడుతుందేమో అన్న భయం ఉంటుంది. అలాంటి ప్లేసెస్లలో ఇక్కడ చూడండి, జస్ట్ సింపుల్ నా వేవ్ తోటి, అంటే చెయ్యి హ్యాండ్ మనం వేవ్ తోటి ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది, ఆఫ్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మనం ఇక్కడ డే లైట్ సెన్సార్ అంటారు, ఇక్కడ ఉంది కదా, దీన్ని నేను ఇలా క్లోజ్ చేస్తున్నాను కంప్లీట్గా. అంటే ఎక్కడైతే ఇక్కడ లైట్ ఆన్ అయిపోయింది చూడండి. ఎందుకు డే లైట్ సెన్సార్ అంటే డే ఉన్నప్పుడు ఇది సెన్సార్ డిటెక్ట్ చేసినప్పుడు ఆన్ అవ్వదు అనమాట. ఈవినింగ్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. ఇప్పుడు డే లైట్ దీని మీద పడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఈ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో దీన్ని డే లైట్ సెన్సార్ అంటారు. అదేవిధంగా ఇక్కడ చూడండి టచ్ సెన్సార్ ఉంటుంది మనకి, సింపుల్ ఇది. టచ్తో చేసుకోవచ్చు, టచ్తో మళ్ళీ దీన్ని ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ టచ్తో చేసుకోవచ్చు. తర్వాత మనకి ఇక్కడ సెన్సార్ కూడా ఉంది, మైక్రో, దీన్ని ఈ సెన్సార్ చూడండి, మనకి ఎక్కడైతే డిటెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా లైట్స్ అనేవి వెలుగుతాయి అన్నమాట. మోషన్ సెన్సార్ అనొచ్చు, రాడార్ సెన్సార్ అనొచ్చు, సంథింగ్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇది ఈ సెన్సార్లలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ గోగో ప్రొజెక్టర్ అనేది చూశారు కదా, ఇది ఇక్కడ నుంచి మేము ప్రొజెక్ట్ చేస్తే అక్కడ ఆటోమేటిక్గా రోడ్ మీద పడుతుంది. ఇది ఈవినింగ్ మీకు చాలా బాగా కనబడుతుంది. ఇది ఎవరైనా ప్రమోషన్స్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన కంపెనీ ప్రమోషన్స్ కానివ్వండి, బ్రాండ్ ప్రమోషన్స్ కానివ్వండి, కొత్త ప్రోడక్ట్ ఏదో వచ్చినప్పుడు కూడా దీంట్లో స్లైడ్స్ ఉంటాయి. ఆ స్లైడ్ని మనం ఫోకస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది సర్కిల్ లాగా తిరగడం అనేది అట్రాక్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కమర్షియల్లో చాలా బాగా ఉపయోగపడుతుంది అది. సో సెన్సార్ల గురించి చూసుకున్నాం కదా మనం. ఇక్కడ నియాన్ ప్రొఫైల్లో మనం రకరకాల షేప్స్ మనం చేసామన్నమాట. ఇవన్నీ కూడా మీరు దీంట్లో చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా రకాల కాబ్ లైట్స్ అనేవి మీకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో డీప్ కాబ్ అని చెప్పానండి, బ్రీజా లైట్స్ అని కానివ్వండి, తర్వాత పుల్అవుట్ లైట్స్ అని కానివ్వండి, తర్వాత పీజీ కాబ్ లైట్స్ అని, ఏజీ కాబ్ లైట్స్ అని, ఇలాంటి రకరకాల మోడల్స్ అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. దీంట్లో రిఫ్లెక్టర్ కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మీరు తీసుకోవచ్చు. దీంట్లో గోల్డ్ రిఫ్లెక్టర్ ఉంటుంది, కాపర్ ఉంటుంది, అదేవిధంగా బ్లాక్ రిఫ్లెక్టర్ ఉంటుంది, వైట్ రిఫ్లెక్టర్ కూడా దీంట్లో అవైలబుల్ ఉంటాయి అనమాట. దీంట్లో కూడా మీరు 3-in-1 ఆప్షన్ కూడా చూస్ చేసుకోవచ్చు. 3-in-1 ఆప్షన్ ఎలా వస్తుందంటే మీకు కూలు, వాము, న్యాచురల్ అనేది ఒకటే లైట్లో మీకు అవైలబుల్లో ఉంటుందన్నమాట. జస్ట్ స్విచ్ కంట్రోల్తో మీరు దాన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీడింగ్ చేయాలనుకున్నారనుకోండి, ఆ టైంలో మీరు కూల్ వైట్ అనేది వాడాల్సి వస్తుంది. అదే కొంచెం రెస్ట్ కావాలి అని అనుకున్నారనుకోండి, వామ్ వైట్ మీరు స్విచ్ ఆన్ చేసుకోవచ్చు. లేదు కొంచెం చిల్లర డైనింగ్ చేయాలనుకుంటున్నారనుకోండి, అప్పుడు న్యాచురల్ వైట్ కానీ వామ్ వైట్ కానీ రెండింటిలో ఏదైనా కూడా మీరు రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఒకటే లైట్లో మీరు 3-in-1 అనే కలర్ ఆప్షన్స్ మీరు పెంచుకోవచ్చు అనమాట. కూల్ వైట్ అండ్ వామ్ వైట్ అండ్ న్యాచురల్ వైట్. ఈ విధంగా మన మూడ్ని కూడా ప్రశాంతంగా చేసుకోవడానికి ఈ లైట్లు అనేవి చాలా దోహదపడతాయి అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, దీన్ని సైనేజ్ బోర్డ్స్ దగ్గర వాడతారనమాట. జనరల్గా మనకి ఇంటికి ఏదన్నా ఒక లెటర్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్నేమ్ తోటి కానివ్వండి, లేకపోతే ఒక సింగిల్ లెటర్ కానివ్వండి, మన నేమ్లో ఫస్ట్ లెటర్ కానివ్వండి, చాలామందికి అలా పైన పెట్టుకోవాలని అనిపిస్తుంటుంది, ఇంటి ముందు పెట్టాలని అనిపిస్తుంటుంది. ఇలాంటివన్నీ కూడా చేస్తారు, అదే డొమెస్టిక్ అయితే. అదే కమర్షియల్ అయితే చాలామంది, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిక్సీ అనుకోండి, మన రోడ్ మీద పోతున్నప్పుడు చాలా ఉంటాయి, బాటా కానివ్వండి, టాటా షోరూమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఇలాంటివన్నీ లెటర్స్ కూడా మనం తయారు చేసి ఇవ్వగలుగుతాము. దీంట్లో కూడా మీ కలర్ తగ్గట్టు, మీ లోగో తగ్గట్టు మనం దీన్ని తయారు చేసి ఇవ్వగలుగుతాం అనమాట. బెస్ట్ ప్రైస్కి మన దగ్గర దొరుకుతాయండి. దీంట్లో మాడ్యూల్స్ వాడతారు కాబట్టి వాటర్ దానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే మీకు వర్షాన్ని కానివ్వండి, వీటికి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. IP65లో దీంట్లో మాడ్యూల్స్ వాడతారు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 2 years వారంటీతో వస్తాయన్నమాట ఇవన్నీ కూడా. అదే కాకుండా కమర్షియల్లో మీకు ట్యూబ్లైట్స్ కూడా మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. సైన్ బోర్డులో చాలా వాటికి యాడ్ ఏజెన్సీస్ వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళకి మనకి సైనేజ్ బోర్డులలో వాడే రెట్రోఫిట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే ట్యూబ్లైట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. బెస్ట్ ప్రైస్కి మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్టయితే మనం ఇక్కడ చూడండి, సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఉన్న సోలార్ స్ట్రీట్ లైట్ అండి ఇవన్నీ. దీంతో రిమోట్ కంట్రోల్ తోటి మనం ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు 30 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. వెనక మనకి ఈ విధంగా చూసినట్టయితే ఇక్కడ ప్యానల్ వస్తుంది, ఫ్రంట్ సైడ్ మనకి ఈ విధంగా లైట్ అనేది వస్తుంది అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ తోటి ఎలాంటి పని అవసరం లేదు, డైరెక్ట్ మీరు దీన్ని తీసుకొని వెళ్ళగలుగుతారు. చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో, దీన్ని చూసినట్టయితే ఈ విధంగా వస్తుంది మనకి. ఇది ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్ ఇది ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఈ హోల్లో కనుక మనం ఏదైనా పెట్టినట్టయితే ఇలా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఆటోమేటిక్గా మనకి ఈ విధంగా లైట్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. ఇది మార్నింగ్ కాబట్టి ఇప్పుడు లైట్ రావట్లేదు జనరల్గా. దీన్ని ఈ విధంగా కింద పెట్టినట్టయితే దాంట్లో ఛార్జింగ్ ఉన్నట్టయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. అది ప్యానల్ మీద లైట్ పడ్డప్పుడు అది ఛార్జ్ అవుతుంది, లైట్ లేనప్పుడు ఆటోమేటిక్గా లైట్ అనేది మనకి గ్లో అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈవినింగ్స్ జనరల్గా ఎక్కువ ఇవి అవుతాయి అనమాట. ఛార్జింగ్ ఉండగలగాలి దీనికి, అంతే సింపుల్ అది. సో ఇలాంటి లైట్స్ మనం తయారు చేయొచ్చండి దీంట్లో. ఇవన్నీ కూడా గ్లో లీడర్లో
బెస్ట్ ప్రైస్కి దొరుకుతాయి. దీన్ని రిమోట్ కంట్రోల్తో ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. ఇది 12 hours బ్యాకప్ పర్పస్లో వస్తుందన్నమాట మనకి. గ్లోజిడ్లో రకరకాల బులాట్స్ దొరుకుతాయి. గార్డెన్లో కానివ్వండి, లేకపోతే టెర్రస్ గార్డెన్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. మన ఇంటి టెర్రస్ మీద ఒక గ్రాస్ లాంటిది మ్యాట్ కానివ్వండి, లేకపోతే ఆర్టిఫిషియల్ది కానివ్వండి, ఒరిజినల్ కానివ్వండి, మనకి దొరికే గ్రాస్లో ఇవన్నీ పెట్టుకొని 4 చైర్స్ వేసుకొని ఇలాంటి లైట్స్ అనేవి అక్కడ పెట్టుకున్నట్టయితే ఈవినింగ్స్ అనేది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనము నలుగురు ఏదైనా వచ్చినప్పుడు పార్టీ చేసుకున్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రూప్ అంటే మనకి ఎవరైనా గెట్ టుగెదర్ అయినప్పుడు కానివ్వండి, ఈ మధ్య కిట్టి పార్టీస్ అనేవి కానివ్వండి, ఇవన్నీ చాలా బాగా జరుగుతాయి. అలాంటి వాటి అన్నింటిలో కూడా ఇలాంటి బులాట్స్ ఉన్నప్పుడు ఆ ఇంటి యొక్క అంబిషన్స్ కానివ్వండి, అంబియన్స్ కానివ్వండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. లైటింగ్ అనేది ఎందుకంటే నైట్ పూట ఇవి వేసినప్పుడు అక్కడ చుట్టూ చాలా ఎక్సలెంట్గా వస్తుందన్నమాట. సో అలాంటి వాటికి ఈ బులాట్స్ అనేది మనం వాడుకోవచ్చు. ఇది కూడా కస్టమైజ్డ్ అండి. దీంట్లో మనం 1 feet, 1.5 feet, 2 feet, 2.5 feet, 3 feet, 4 feet ఈ విధంగా ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎంఎస్ బాడీతో చేస్తాం మనము, అదేవిధంగా అల్యూమినియం బాడీతో కూడా మనం దీంట్లో తయారు చేయడం అనేది జరుగుతుంది. కలర్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా, కూల్, వామ్, న్యాచురల్ ఆర్ బ్లూ కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానివ్వండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఎలాంటి కలర్ కావాలంటే అవి మీ దగ్గర మనం తయారు చేసుకోవచ్చు. అదేవిధంగా కలర్ ఇక్కడ మీరు బ్లూ కలర్ చూస్తున్నారు, మన గ్రే కలర్ చూస్తున్నారు, అదేవిధంగా బ్లాక్ కలర్ కూడా మీరు చూస్తున్నారు. హౌసింగ్ అనేది ఇది కూడా మీ టేస్ట్కి తగ్గట్టు మనం తయారు చేయడం అనేది జరుగుతుంది. చెప్పే కదండి, గ్లో ఎల్ఈడీలో మీకు ఎలాంటిదైనా సాధ్యమవుతుంది. సో ఇలాంటివన్నీ కస్టమైజేషన్ కూడా మా దగ్గర మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మన డొమెస్టిక్ సెక్టార్లోకి వచ్చినట్టయితే రకరకాల కాబ్లెట్స్ చూపిస్తాను, అదేవిధంగా మీకు ప్రొఫైల్స్ చూపిస్తాను, మ్యాగ్నెటిక్ ట్రాక్స్ కూడా నేను మీకు చూపిస్తాను కంప్లీట్గా. మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్లో ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల ట్రాక్ లైట్స్ అనేవి మన దగ్గర అందుబాటులో ఉంటాయి. గ్రిల్ స్పాట్ లైట్ అని కానివ్వండి, లీనియర్ ప్రొఫైల్ అని కానివ్వండి, ఇక్కడ హ్యాంగింగ్ చూసినట్టయితే స్పాట్ లైట్ కానివ్వండి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల హ్యాంగింగ్ లైట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే చాలా అద్భుతంగా వస్తుంది. పైన చూసినట్టయితే మనకి లైటింగ్ ఎలా వస్తుందో కనబడుతుంది మనకి ఇక్కడ చూడండి. అదేవిధంగా ఇది చూడండి ఎంత నీట్గా ఉందో, అసలు చూడటానికి చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా చూడండి, మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా లేదు అంటే మన డైనింగ్ టేబుల్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. ఇలాంటి బాల్స్ చాలా ఎక్సలెంట్గా కనబడుతున్నాయి, చూసారు కదా. ఇక్కడ లైటింగ్ వస్తుంది దీనికి, ఈ కింద బ్యాక్ డౌన్ నుంచి కూడా మనకు వస్తుంది అనమాట. సో ఇది కూడా చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా కనబడుతుంది మనకి. ఇది ఇలా చూసినట్టయితే దీంట్లో కూడా చూడండి, ఇక్కడ మనకి లైటింగ్ ఎలా వస్తుందని మనకు తెలుస్తుంది. ఇది లైటింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వస్తుంది. గోల్డ్ కలర్లో చాలా ఎక్సలెంట్గా ఉంది. దీన్ని కూడా మనం హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. సో మ్యాగ్నెటిక్లో రకరకాల లైట్స్ ఉంటాయి. దీన్ని ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నెటిక్ మనం యూజ్ చేసినట్టయితే బెడ్రూమ్లో మ్యాగ్నెటిక్ ట్రాక్ యూజ్ చేస్తున్నాము, అండ్ తర్వాత డైనింగ్ దగ్గర యూజ్ చేస్తున్నాము, హాల్లో యూజ్ చేస్తున్నాము అనుకోండి. ఈ లైట్ నాకు ఇవాళ ఇక్కడ వద్దంటే జస్ట్ దాన్ని సింపుల్గా ఇలా పుల్ చేసి అక్కడ మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఇది చిన్నపిల్లలు కూడా దీన్ని చేయగలుగుతారు. సో అలాంటి మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ది బెస్ట్ ప్రైస్కి వస్తుందండి మన దగ్గర. ఎవరైతే ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ ముందు అంటే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఫాల్ సీలింగ్ కన్నా ముందరే వాళ్ళు ఆ ఆలోచన ఉందనుకున్నప్పుడు ముందు కనుక మనం అప్రోచ్ అవ్వగలిగితే దీనికి ఎలాంటి మెకానిజం చేసుకోవచ్చు అనేది మన దగ్గర సొల్యూషన్స్ ఉంటాయి. ఆ విధంగా చేసుకున్నట్టయితే ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్స్ అన్నీ కూడా మనం దాంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రొఫైల్ లైటింగ్లలో మనం ఇక్కడ చూస్తున్నాం కదా, రకరకాల షేప్స్లలో మనకి ఇక్కడ దొరుకుతుంది, సైజెస్లో అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మన ఫాల్ సీలింగ్ తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు దీంట్లో రకరకాల సైజెస్ అనేవి మనం వాడుకోవచ్చు. దీంట్లో మనం చెప్పినట్టు కూల్ లైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా వాడచ్చు. అదేవిధంగా దీంట్లో ట్యూనబుల్ స్ట్రిప్ అనేది కూడా దొరుకుతుంది మనకి. అంటే ఒకటే స్ట్రిప్లో మీరు కూలు, వాము, న్యాచురల్ కూడా దీన్ని మనం చేసుకోవచ్చు. దీంట్లో రన్నింగ్ స్ట్రిప్ అని కూడా ఉంటుంది, అంటే దాన్ని చేజింగ్ స్ట్రిప్ అని కూడా అంటారు. అది మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. అది నేను కూడా మీకు చూపిస్తాను. దీంట్లో RGB కూడా మనం వాడుకోవచ్చు, అంటే రెడ్, గ్రీన్, బ్లూ కలర్స్ కూడా దీంట్లో వాడుకోవచ్చు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు బెడ్రూమ్స్లలో కానివ్వండి, మనకి పార్టీ హాల్లో కానివ్వండి, హాల్లో మనకి గెట్ టుగెదర్ అయినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది RGB స్ట్రిప్ అనేది కూడా. సో ఇవన్నీ కూడా గ్లో ఎల్ఈడీలో మీకు అందుబాటులో ఉంటాయి. ప్రొఫైల్లోనే ఇవి సర్ఫేస్ మౌంటెడ్ అండి. ఇవి అంటే మనకి ఎక్కడైతే గ్రూ కటింగ్ లేకుండా చేయొచ్చు అనుకుంటున్నామో అక్కడ మనం సర్ఫేస్లో మనం ఈ విధంగా ఫిక్స్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా చాలా రకాల సైజెస్ ఉన్నాయి మనకి. ఇందులో 16x16 mm అనే కార్నర్ ప్రొఫైల్ ఉంటుంది కదా, దీన్ని జనరల్గా మనము కిచెన్ క్యాబినెట్స్ దగ్గర వాడతారనమాట. లేదంటే 17x6 mm కూడా దాంట్లో వాడతారు. ఎక్కడైతే ఇలా క్యాబినెట్ వస్తుందో మనకి ఈ ప్లేస్ ఉంటుంది కదా ఎల్ షేప్ ప్లేస్లో, అక్కడ చాలా ఎక్సలెంట్గా ఇది ఫిట్ అయిపోతుంది. 45 degreesలో మనకి ఈ విధంగా లైటింగ్ అనేది వస్తుంది. ప్లాట్ఫామ్ మీద ఎక్కడైతే ఏమైనా ఉన్నా కూడా, ఆబ్జెక్ట్స్ ఉన్నా కూడా అది మంచిగా హైలైట్ అవుతాయి అనమాట. సో ఆ విధంగా ఇవన్నీ
ఇవన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మీకు 7/9 అని ఇక్కడ కనబడుతుంది కదా, ఇది కబోర్డ్లలో కూడా వాడతారు. 17x6 mm కూడా ఈ ప్రొఫైల్ కూడా మనకి కబోర్డ్లలో వాడతారు. ఇక్కడ మీకు చూసినట్టయితే దీంట్లో డాట్స్ కనబడుతున్నాయి. ఎందుకు అంటే ఇది 60 LEDs వాడతారనమాట దీంట్లో పర్ మీటర్కి. అదేవిధంగా 120 కానీ 240 LEDs వాడినప్పుడు మనకి ఆ గ్యాప్ అనేది మనకి తెలియదు అనమాట. సో ఇక్కడ మీరు మనకు టేస్ట్ తగ్గట్టు అంటే మనకి ఎంత ఇల్యూమినేట్ కావాలో దాని ప్రకారం 60 LEDs వాడుకోవాలా, 120 వాడాలా పర్ మీటర్కి, లేదా 240 LEDs పర్ మీటర్ వాడుకోవాలనేది మన చాయిస్ అనమాట. ఒకవేళ గ్లో LED కన్సల్టెంట్ ఉన్నప్పుడైతే వాళ్ళు ఆటోమేటిక్గా మీకు చెప్పగలుగుతారు మీ కబోర్డ్లో పెడుతున్నారా, లేకపోతే కిచెన్ దగ్గర పెడతారా, లేకపోతే కోలైటింగ్కి మీరు వాడుతున్నారా, దాన్ని బట్టి చూసి ఏ LEDs వాడితే మనకి పర్ మీటర్ అవైలబుల్ ఉంటుందో అంటే మనకి బెస్ట్ ఉంటుందో ఆ విధంగా కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే రకరకాల మన కాబ్లెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనం ఆన్ చేసినప్పుడు లైటింగ్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ చూడండి రకరకాల కాబ్లెట్స్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే లేజర్ బ్లేడ్స్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ దీంట్లో స్క్వేర్ మోడల్లో ఉంది, ఇక్కడ 4A ఉన్నాయి, ఇక్కడ మీకు ఇప్పుడు 9 వచ్చాయి, అదే ఇంకా 3 మోడల్స్లో ఉన్నాయి, తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 3 ఉంది. మన టేస్ట్కి తగ్గట్టు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఈ లేజర్ బ్లేడ్స్ అనేవి కూడా మనం వాడుకోవచ్చు. లైటింగ్ చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా అద్భుతంగా వస్తుంది. మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా చేయొచ్చు అనమాట. ఈవినింగ్ మనం ఇది వేసినప్పుడు చాలా బాగా వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ పుల్అవుట్ లైట్ మనం చూసాం కదా, ఇందాక మనం చూసినట్టయితే దీన్ని మనం ఈ విధంగా తిప్పుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని ఆన్ చేసి తిప్పుకోవచ్చు అనమాట. మనకి ఎలా ఎటు కావాలన్నా చూసుకోవచ్చు, లేదా స్ట్రైట్ కావాలన్నా స్ట్రైట్కి పెట్టుకోవచ్చు, లేదు మనకు వద్దని అనుకున్నప్పుడు దీన్ని ఈ విధంగా లోపలికి పుల్ చేసేయచ్చు అనమాట. దీన్ని పుల్అవుట్ లైట్ అంటారు. ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ కూడా ఉంది చూసారు కదా చిన్నది, ఈ విధంగా వస్తుంది మనకి. ఇది చిన్న మనకి ఏదైనా ఒక దేవుడిది కానీ ఆబ్జెక్ట్ కానివ్వండి మనకి ఎక్కడన్నా కావాలి అనుకున్నప్పుడు వీటిని ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మళ్ళీ వద్దు అనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని లోపలికి అనుకోవచ్చు, ఈ విధంగా లోపలికి అనుకోవచ్చు. సో ఇలాంటి లైట్స్ అన్నీ కూడా మనకి గ్లో ఎల్ఈడీలో అందుబాటులో ఉంటాయి. ప్రొఫైల్స్ని యూజ్ చేసుకొని మనం ఎలాంటి డిజైన్ చేయొచ్చు అనేది మీకు ఇక్కడ ఒక శాంపుల్ చూపిస్తాము. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, గ్లో ఎల్ఈడీ ప్రైవేట్ లిమిటెడ్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది. దాంట్లో కనుక చూసినట్టయితే మనం చేసే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ఫొటోస్ కూడా మీకు లేటెస్ట్ అన్నీ కూడా మీకు అందులో అందుబాటులో ఉంటాయి. మీ టేస్ట్కి తగ్గట్టు దాన్ని మీరు ఏదో ఒకటి చూస్ చేసుకొని ఆ విధమైన డిజైన్స్ అనేది కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రిప్స్ మనకి ఏ కలర్స్లో ఉంటాయి, ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు ఇక్కడ అనేది చూపించడం అనేది జరిగింది. ఇలాంటి కలర్ స్ట్రిప్స్ అన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. సో వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ మన ఇంటిని చాలా అందంగా ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక 2 BHK ఫ్లాట్ కొనాలంటే మనకు దాదాపు ఒక 60 లక్షల నుంచి 80 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. అంటే డిపెండ్ అపాన్ SFTs అనుకోండి, వాటన్నిటి గురించి కూడా. సో అలాంటి ఒక 70 లక్షలు అనుకుందాం మనం ఎగ్జాంపుల్. 70 లక్షలు పెట్టిన ఇంటికి ఒక 2-3% కనుక మనం యాడ్ చేసుకోగలిగితే, అంటే లైటింగ్ పరంగా మనం చూసుకున్నట్టయితే ఇంటిని చాలా ఎక్సలెంట్గా మీరు ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. ఎలాంటి ఇంటీరియర్ తీసుకున్నా కూడా మీకు లైటింగ్ వల్లనే దానికి అద్భుతమైన ఇది వస్తుందన్నమాట మనకి. ఎందుకు అంటే ఆంబియన్స్ అనేది దానివల్లనే వస్తుంది మనకి. లైటింగ్ పడ్డప్పుడు ఒక బుద్ధ విగ్రహం పెట్టారు మీరు హాల్లో, లేదంటే ఒక శివపార్వతులు పెట్టారు, ఒక రాధాకృష్ణ పెట్టారు, లేకపోతే ఏదైనా ఒకటి మీకు నచ్చిన ఐడియాలు ఏదైనా ఒకటి పెట్టుకున్నప్పుడు దాని మీద కనుక ఫోకస్ చేసి ఒక లైట్ వేసినప్పుడు ఆ అద్భుతమైన అది మనకి కనిపిస్తుంటుంది అనమాట. ఇలాంటివన్నీ కూడా మీకు గ్లో ఎల్ఈడీలో సొల్యూషన్స్ అనేవి దొరుకుతాయి. కాబట్టి బెస్ట్ ప్రైజ్కి బెస్ట్ సొల్యూషన్స్కి గ్లో ఎల్ఈడీకి మీరు తప్పకుండా రావచ్చు. అదేవిధంగా నేను మీకు ఇక్కడ కొన్ని కాబ్లెట్స్ అనేవి చూపిస్తాను. ఇక్కడ చూడండి చాలా రకాల మోడల్స్ కాబ్లెట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మీకు. దీంట్లో మనం COB అని ఎందుకంటామో చిపాన్ బోర్డ్ అని అంటారు కాబట్టి దీన్ని కాబ్లెట్స్ అని అంటారు. దీంట్లో స్పాట్లైట్స్ కూడా రకరకాలుగా ఉంటాయి. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉందనేది. ఇది జస్ట్ 3 వాట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట మనకి. ఇది హాల్లో ఈ విధంగా పెట్టుకోవచ్చు. పైన పెట్టినప్పుడు మనకి ఇంతవరకు మాత్రమే ఈ ముందుది మాత్రమే కనబడుతుంది మనకి. ఇది దీంట్లో బ్లాక్ కలర్లో ఉంది, తర్వాత వైట్లో ఉంది మనకి ఇక్కడ, తర్వాత గోల్డ్ కలర్లో ఉంది. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది కాపర్ కలర్లో కూడా మీకు విధంగా అన్నీ వస్తాయి అనమాట. దీంట్లో చూడండి చిన్నది చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా 3 వాటే అండి మీకు. ఇది స్పాట్ లైట్లో వస్తుంది. ఇక్కడ చూసారు కదా దీన్ని, ఇది కూడా కాప్ లైట్ అంటారు. ఇక్కడ చూడండి 6 వాట్లో కానివ్వండి, తర్వాత 9 వాట్లో కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు దొరికి అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. వైట్ కలర్ తోటి ప్లస్ బ్లాక్ దీంతో రిఫ్లెక్టర్ తోటి ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి. ఫాల్ సీలింగ్ వైట్ ఉన్నప్పుడు ఇది వైట్లో కలిసిపోతుంది, ఇది మాత్రం మనకు బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్గా లుకింగ్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ కూడా 38 degrees బీమ్ యాంగిల్లో వస్తాయన్నమాట. ఇలా పెట్టినప్పుడు మనకి డైరెక్ట్ లైటింగ్ అనేది మీకు ఎక్కడా కనబడదు. సో దగ్గరికి వెళ్ళి మనం పైకి చూస్తే తప్ప కానీ దీంట్లోంచి లైట్ వచ్చిందా లేదా అనేది తెలియదు అనమాట. చాలామందికి అంటే ఈ ట్యూబ్ లైట్స్ కానివ్వండి ఇలాంటి లైట్స్ వాడినప్పుడు మనకి లైట్ ఎక్కడి నుంచి వస్తుందనే తెలుస్తుంది జనరల్గా. ఇలాంటి కాప్ లైట్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి ఈ విధంగా కోన్ టైప్లో వస్తుంది కాబట్టి మనకి ఇది 30 degrees యాంగిల్లో మనకు వస్తుంది కాబట్టి తెలియదు ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో ఇండైరెక్ట్ లైటింగ్తో చాలా బాగా మనం దీన్ని చూసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ బ్రిజా లైట్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా. దీంట్లో
సిల్వర్ బాడీ వచ్చింది, బ్లాక్ కలర్లో వచ్చింది. అదేవిధంగా ఈ 2 రకాల కలర్లలో ఉంటాయి మనకి ఇది. దీంట్లో వైట్ బాడీలో కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా చూస్తారు కదా, ఇది వైట్ బాడీలో వచ్చింది. ఇది మనకి 45 degrees బీమ్ యాంగిల్ అండి. ఇది ఇలా పెట్టినప్పుడు మీకు ఎక్కువ కవరేజ్ కావాలనుకున్నప్పుడు మనం 45 degrees బీమ్ యాంగిల్లో మనం ఈ లైట్ అనేది వాడుకోవచ్చు అనమాట. ఇది కూడా ఫాస్టింగ్లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది మనకి ఇది. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే పీజీ కాపులేట్ అని ఉన్నాయి కదా, ఇది కూడా జస్ట్ మీకు టిల్ట్ అవుతుంది అనమాట. కొంచెం టిల్ట్ అనేది అవుతుంది దీంట్లో. దీని షేప్ చూస్తేనే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా బాగా వస్తుంది. ఇది కూడా సేమ్ అంతే అనమాట మనకి. సో ఇవన్నీ కూడా గ్లోజిడ్కి అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తారు కదా, దీన్ని GU10 అనేవంటారు అనమాట. దీని కనుక జస్ట్ మన హోల్డర్ ఉంటుంది ఒకటి, దాంట్లో పెట్టినట్టయితే చుట్టూ చాలా ఎక్సలెంట్గా ల్యూమినేట్ అవుతుంది. ఇది కూడా దీంట్లో మనకి ఈ కలర్స్ అన్నీ కూడా ఉంటాయి. దీంట్లో ఇక్కడ చూసారు కదా, ఇదొక లైట్. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. చిన్నది స్ట్రైకర్ లైట్ అని అంటారు అనమాట. ఎక్కడైతే మనకి ఇది చూసారు కదా, స్ట్రైకర్ అంటారు అనమాట. మన క్యారమ్ బోర్డ్లో స్ట్రైకర్ ఎలా అంటుందో అందుకని దీనికి ఆ పేరు వచ్చింది. దీనికి డ్రైవర్ బయటకు ఉండదన్నమాట, కంప్లీట్గా ఇన్సైడ్లోనే ఉంటుంది. ఎక్కడైతే కబోర్డ్ లైటింగ్లో మనం పెట్టాలనుకున్నప్పుడు, అంటే క్రాకర్ యూనిట్లో మనం పెట్టాలనుకున్నప్పుడు చాలామందికి వచ్చే ఇబ్బంది ఏంటి అంటే ప్లేవుడ్ మనకి 18 mm ఉంటుంది థిక్నెస్ అనేది. అప్పుడు ఇలాంటి లైట్ పెట్టాలనుకున్నప్పుడు, అంటే వేరే మీరు ఈ కాబ్లెట్స్ ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇది ఎంత 25 mm పైన ఉంది మనకి ఇది. ఇలాంటివి పెట్టాలనుకున్నప్పుడు పైకి అనేది వస్తుంది. అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి లైట్ని మనం వాడుకుంటారు. స్ట్రైకర్ లైట్ అంటారనమాట. ఇది జస్ట్ మనకి సర్ఫేస్లో ఇలా మనం బిగించుకుంటే సరిపోతుంది. కనెక్షన్ అంటే ఆటోమేటిక్గా దీనికి ఇచ్చేసుకోవచ్చు. ఎక్కడ మీకు బయటికి కనబడదు. అండ్ తర్వాత లైటింగ్ అంతా కూడా మీకు కిందికి ఈ విధంగా వచ్చేస్తుంది. సో ఈ స్ట్రైకర్ లైట్ని ఎక్కడైతే మనకి ఇందాక మనం అనుకున్నట్టు ఉందో 18 mm ప్లేవుడ్ కానీ దాని తక్కువలో కావాలనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం అనేది వాడుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను కదా, లేజర్ బ్లేడ్స్ అనేది ఈ విధంగా వస్తాయన్నమాట. మనకి ఇది బాడీ కూడా ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ కింద బాడీ మాత్రమే మనకి కిందికి కనిపిస్తుంటుంది అనమాట. ఫాల్ సీలింగ్లో ఈ విధంగా దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారు కదా, దీన్ని సీసీ కెమెరా లైట్స్ అంటారు. చూడగానే మీకు అదే విధమైన ఫీలింగ్ వచ్చి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, దీన్ని మనము రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎలా కావాలంటే రొటేట్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఇలా మనకి స్క్వేర్లో ఒకటి వచ్చింది, రౌండ్లో కూడా వచ్చిందనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. బ్లాక్ బాడీలో ఒకటి అవైలబుల్ ఉంది, అండ్ వైట్ బాడీలో కూడా మీకు దీంట్లో అవైలబుల్ అనేది ఉంది. సో అదేవిధంగా ఇక్కడ ఇంకొకటి దీన్ని కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. ఇది నార్మల్ అండి. దీంట్లో ఇది మ్యాగ్నెటిక్ కాదు, నార్మల్ హ్యాంగ్ లైట్ అనమాట. మనకి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ దగ్గర కానివ్వండి, లేకపోతే డైనింగ్ దగ్గర కానివ్వండి, ఇలాంటివి మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది కూడా మీరు చూసారు కదా, చాలా అద్భుతమైన మోడల్ ఇది కూడా. సో ఇక్కడ మీ క్లిప్స్ వచ్చి దీన్ని కూడా ఫాల్ సీలింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిప్స్ వచ్చేసి ఇంతవరకు మాత్రమే మీకు బయటికి కనబడుతుంది. ఇది కూడా ఫాల్ సీలింగ్లోనే ఉంటుంది. ఈ మోడల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించినవి. ఇది కూడా సేమ్ అంతే అండి. మీకు ఈ బ్లాక్ బాడీ కనబడుతుంది, అండ్ తర్వాత వైట్లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది. సో వైట్ బాడీలో ఉంది, బ్లాక్ బాడీలో ఉంది, అండ్ సిల్వర్ బాడీలో ఉంది. దీన్ని గన్ మెటల్ అంటాం కదా, ఆ మెటల్లో కూడా మనకి ఇది అవైలబుల్లో ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, చాలా క్యూట్గా ఉంది. ఇది కూడా డీప్ రిసెసర్ అంటారు అనమాట. ఇది కాపర్ బాడీలో ఉంటుంది, అండ్ బ్లాక్ బాడీలో ఉంటుంది మనకి ఇది, అండ్ తర్వాత వైట్ బాడీలో కూడా మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. లోపల చూసినట్టయితే 6 వాట్లో వస్తుంది. ఎక్కడైతే ఫర్ ఎగ్జాంపుల్ మనకు హాల్లో చిన్న ఉయ్యాల ఉందనుకోండి, జూలా ఉంటుంది కదా, దాన్ని పక్కన మనం పెట్టుకున్నప్పుడు ఈ విధంగా కిందికి అనేది 2 ఫోకస్ అవుతాయి. ఇండైరెక్ట్ లైటింగ్ ద్వారా చాలా ఎక్సలెంట్గా మనకి ఫీలింగ్ అనేది వస్తుంది అనమాట. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటన్నిటిలో కూడా. దీంట్లో మీకు 12 వాట్ కూడా ఈ విధంగా వస్తుంది. కాపర్, వైట్ అండ్ కాపర్ బాడీలలో వస్తుంది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇందాక మనం పుల్అవుట్ అన్నాం కదా, ఈ విధంగా వస్తుంది. పుల్అవుట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఇది సీలింగ్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు తీసుకున్నట్టే ఈ విధంగా దీన్ని ముందు మనం దీన్ని ఈ విధంగా పుల్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఇందాక చెప్పాను కదా మీకు, ఈ విధంగా మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా రొటేట్ చేసుకోవచ్చు. వద్దు అనుకున్నప్పుడు మళ్ళీ సేమ్ దీన్ని లోపలికి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది ట్రిమ్ లైట్ అంటారండి. దీంట్లో ఇంకొక మోడల్ వచ్చింది మనకి. ఇది సిమిలర్గా చూడటానికి ఒకటే విధంగా ఉంటుంది, కాకపోతే మనకి ఇక్కడ ఈ కాపర్ బాడీ దీనికి ఎక్కువ ఉంటుంది. దీన్ని ట్రిమ్ కాబ్ అంటారనమాట. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ డయా మీకు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ డీప్ అంటే లోపలికి 2 ఇంచ్ లోపలికి ఉంటుంది. ఇది మాత్రం జస్ట్ ఒక 25 mm లోపలే ఉంటుంది అనమాట మీకు. ఇది కూడా చూడటానికి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటివి మనం చేసుకోవచ్చు అనమాట. సో అదేవిధంగా మీకు ఇక్కడ ఇంకా మిగతా లైట్స్ ఉన్నాయి కూడా. సర్ఫేస్ మౌంట్లో 360 degrees అనేది దాంట్లో వస్తాయన్నమాట మీకు. అవి ఆ లైట్స్ కూడా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇవన్నీ కూడా మీకు అందుబాటులో ఉండే లైట్స్ అనమాట. గ్లో ఎల్ఈడీలో మరొక అద్భుతం అండి. ఇది రీసెంట్గా మనం లాంచ్ చేసాము. ఇక్కడ చూసారు కదా, దీన్ని వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానల్ అని అంటారు. ఇక్కడ మీరు చూడండి, ఇది 12 వాట్లో వస్తుంది మనకి. ఇది రౌండ్లో వచ్చింది చూసారు కదా, చాలా స్లిమ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఇది 12 mm కూడా లేదు, అంటే ఆల్మోస్ట్ ఒక 15 mm అనుకోండి అప్రాక్సిమేట్గా. మనం ఇక్కడ చూసినట్టయితే చాలా థిన్ అనమాట, చాలా థిన్ ఇది. అదేవిధంగా ఇక్కడ చూసారు కదా మీరు, ఇది 24 వాట్లో వచ్చింది మనకి. దీన్ని పైన ఈ విధంగా మన ఫాల్ సీలింగ్ పెట్టి దీన్ని ఇలా రౌండ్ చేసి మనం తీసుకోవచ్చు అనమాట. లాక్ ఇంటర్లాక్ వస్తుంది కదా మనకి, ఆ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా దీన్ని మన పైన సీలింగ్కి ఫిక్స్ చేసుకోవచ్చు.
తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టి లాక్ చేసుకున్నట్టయితే లాక్ అయిపోతుంది అనమాట. అదేవిధంగా ఇక్కడ 30 వాట్లో కూడా మనకి ఈ విధంగా వచ్చింది. ఇది చూడండి చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడైతే ఈ ఒక్క లైట్ పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగా వస్తుంది. అంటే ఫాల్ సీలింగ్లో కొంచెం మనకి కిందికి ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది మనకి. ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. కొత్త మోడల్ చాలా బాగుంది. చాలా ఇంటీరియర్స్ కానీ ఆర్టిక్స్ కానివ్వండి చాలా ఈజీగా దీన్ని మనకి ఇష్టపడతారు. ఈ పక్కన చూసుకోండి, అంటే ఒక ప్యాటర్న్ లాగా పెట్టుకున్నా కూడా మనకి ఈ పక్కన ఒకటొకటి పెట్టుకున్నా కూడా మీకు ఒక ప్యాటర్న్ లాగా అవుతుంది. అదే లేదు ఈ విధంగా పెట్టినా కూడా మీకు ఈ విధంగా వస్తుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు, మన చాయిస్ అనమాట. ఈ పక్కది ఇలా కూడా దీని రకరకాల షేప్స్లలో మనము దీన్ని మన దాంట్లో ఇంటిని ఇల్యూమినేట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఇంటీరియర్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఇది వరల్డ్ స్లిమ్ సర్ఫేస్ ప్యానెల్ ది ఫస్ట్ ప్లేస్లో మన హైదరాబాద్లో మనం ఇక్కడ తయారు చేసాము. ఇంతకన్నా స్లిమ్ సర్ఫేస్ ప్యానెల్ ఎక్కడా లేదు, అది ఖచ్చితంగా చెప్పగలుగుతాను. సో ఇవి 12, 24 and 30 వాటర్లో అవైలబుల్ ఉంటుంది. మీకు కావాలంటే దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు. మనం ఇది కూల్, వాము, న్యాచురల్ విధంగా కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక కొత్త హ్యాంగింగ్ లైట్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, ఇది ఈ విధంగా పైన మనం హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం పైన పెట్టుకున్నట్టయితే ఈ విధంగా వస్తుంది. చాలా స్లిమ్గా వస్తుంది, చాలా థిన్. ఇక్కడ నుంచి కూడా లైట్ వస్తుంది మనకి. ఇక్కడ కనబడుతుంది కదా మనకి గ్లాస్లో, ఇక్కడ లైటింగ్ వస్తుంది. తర్వాత ఇక్కడ నుంచి కూడా మనకి లైటింగ్ అనేది కిందికి ప్రొజెక్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి లైటింగ్ వస్తుంది, తర్వాత ఈ విధంగా కూడా లైటింగ్ వస్తుంది. ఇది ఒకసారి నేను మీకు ఆన్ చేసి చూపిస్తాను. ఈ లైట్ మనం ఆన్ చేసామండి, హ్యాంగింగ్ లైట్ని. ఈ విధంగా ఉంటుంది కదా హ్యాంగింగ్ లైట్. మనకి చుట్టూ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఇక్కడ నుంచి కూడా లైటింగ్ అనేది వచ్చింది. అదేవిధంగా బాటంలో కూడా మనకి ఈ విధంగా లైటింగ్ అనేది చూసారు కదా. సో గ్లో ఎల్ఈడీలో మీకు AC/DC లైట్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ చూసారు కదా మనకి ఇది 50 x 70 mm హ్యాంగింగ్ ప్రొఫైల్ అంటారు దీన్ని. ఇక్కడ జస్ట్ మీరు సింపుల్గా ఈ 2 వైర్లు చేసినట్టయితే దీంట్లో ఛార్జింగ్ ఉన్నట్టయితే ఈ విధంగా మనకి బ్యాకప్ అనేది వస్తుంది. ఇది 2 hours బ్యాకప్లో వస్తుంది. బ్యాకప్ లైట్స్లో మనకి బల్బ్లో ఉంది, ట్యూబ్ లైట్లో ఉంది, 2x2 ప్యానెల్ లైట్లో ఉంది, ఈ విధంగా లీనియర్ లైట్లో కూడా ఉంది, చిన్న ప్యానల్ లైట్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఈ విధంగా మనకి లైట్ అనేది వస్తుంది. జస్ట్ మీరు ఆన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది ఛార్జ్ అయిపోతుంది. కరెంట్ ఎప్పుడైతే ఆఫ్ అయిపోతుందో ఆటోమేటిక్గా ఇది 2 hours బ్యాకప్ అనేది మీకు అందుబాటులో వస్తుంది. ఈ విధంగా మనం అనేది చేసుకోవచ్చు అనమాట. డెకరేటివ్ మోడల్లో ఇంకొక కొత్త మోడల్ అండి ఇది. మనకి ఇది చూసారు కదా, డ్రాప్ లాగా, అంటే కిందికి ఇలా ప్రొజెక్ట్ అవుతున్నట్టు కనబడుతుంది మనకి, ఒక్కొక్కటి ఫిల్ అవుతున్నట్టు కనబడుతుంది కదా. ఇది రెస్టారెంట్స్లో కానివ్వండి, మన ఫంక్షన్ హాల్స్లో కానివ్వండి, లేకపోతే బార్ అండ్ రెస్టారెంట్స్లో కానివ్వండి, ఇలాంటివన్నీ ప్లేసెస్లో కూడా దీన్ని మనం వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఉన్నది అట్మాస్ఫియర్ని ఇంకా బాగా దీన్ని ఇల్యూమినేట్ చేయగలుగుతుంది అనమాట. ఈ విధంగా చేయగలుగుతుంది ఇది. అదేవిధంగా మనకి ఇక్కడ చాలా రకాల స్ట్రిప్స్ మోడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఆన్ చేసి చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్మోస్ట్ మీకు అన్ని స్ట్రిప్స్ నేను ఆన్ చేయడం అనేది జరిగింది. చూసారు కదా, దీంట్లో రకరకాల స్ట్రిప్స్ అనేవి మనకు ఉన్నాయి. ఇక్కడ మీకు కనబడుతున్నట్టయితే ఇక్కడ RGB ఆల్రెడీ మారుతూ కనబడుతుంది మనకి ఇక్కడ. అదేవిధంగా అంబర్ లైటింగ్ అని, వామ్ వైట్ అని, ఈ విధంగా స్ట్రింగ్ లైటింగ్ అని కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్లూలో చూసినట్టయితే 60 LEDs, గ్రీన్, ఇది మన ఫ్లాగ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు, ఇండియన్ ఫ్లాగ్ కలర్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే దీంట్లో 60 LEDs per meter మీకు ఈ విధంగా ఉంటుంది. 120 LEDs వాడినప్పుడు ఏ విధంగా వస్తుందో మీకు ఇక్కడ చూడొచ్చు. అదేవిధంగా 240 LEDs వాడినప్పుడు మీకు ఏ విధంగా వస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. సో దీన్ని మనం డిమ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు డిమ్ చేస్తున్నట్టయితే చూస్తున్నారు కదా, ఇక్కడ డిమ్ కూడా మనం డిమ్మబుల్ కూడా ఉంటుందన్నమాట. దీన్ని డిమ్ చేసుకోవచ్చు, కంప్లీట్గా మనం మార్చుకోవచ్చు. ఒక్కొక్క దాని నిదానంగా ఇలా మనం ఫ్యాన్ కనుక మనం అడ్జస్ట్ చేసుకున్నట్టు 1 speed 2 speed చేసుకున్నట్టు స్టిప్స్ కూడా మనం ఈ విధంగా డిమ్మబుల్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నా చేతిలో ఉన్నది ఇది పోర్టబుల్ ప్రొఫైల్ అండి. ఇది 2 feetలో మనకి కనబడుతుంది కదా. ఇది దీన్ని మనం దుబాయ్కి సప్లై చేసాము. ఇది ఎవరైతే అంటే ఇంటీరియర్లో అంటే మనకి చాలా ఎక్సలెంట్గా 2 feet మోడల్లో కావాలనుకున్నప్పుడు ఈ విధంగా దీన్ని మనం లోపల ఫాల్ సీలింగ్ లోపల ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ కిప్స్ ఉన్నాయి కదా, దీని లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ విధంగా మాత్రమే మనకి ఈ కిందిది మాత్రమే మనకు కనబడుతుంది. ఈ ప్రొఫైల్ మాత్రమే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది దీంట్లో కలర్ కాంబినేషన్ మీకు చెప్పాను కదా, ఇక్కడ మన దీంట్లో బ్లాక్ పౌడర్ కోటింగ్ వేసుకున్నాం. ఇది మీకు వైట్ కావాలన్నా తీసుకోవచ్చు, గ్రే కలర్ కావాలన్నా తీసుకోవచ్చు, గ్రీన్, రెడ్, బ్లూ, ఈ కలర్ అనేది మీ చాయిసే అండి. దీంట్లో చాలా ఎక్సలెంట్గా కూడా దీన్ని కూడా చూసుకోవచ్చు. ఈ లైటింగ్ ఎలా వస్తుందో కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. దీంట్లో ఇది ఈ విధంగా లైటింగ్ అనేది మనకు అందుబాటులో వస్తుంది. చాలా ఎక్సలెంట్గా 2 feetలో మనకి ఇది అవైలబుల్ ఉంటుంది. దీన్ని మనం దుబాయ్కి సప్లై చేసామన్నమాట. ఎందుకంటే ఎక్కడైతే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ విలేజెస్ ఉన్నాయనుకోండి, అక్కడ చాలామందికి ఇలాంటివి ఉంటాయి. ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చేయాలంటే చాలా సమస్యలు ఏర్పడతాయి అనమాట. అలాంటి వాళ్ళ గురించి ఏం చేశారంటే ఈ పోర్టబుల్ ప్రొఫైల్ అనేది తయారు చేశారనమాట. జస్ట్ దానికి వాళ్ళు సింగిల్గా ఈ విధంగా కనెక్షన్ ఇచ్చుకుంటే చాలు. ఎందుకంటే ఫాల్ సీలింగ్ అనేది ఎవరైనా కూడా ఫాల్ సీలింగ్ చేసిన వాళ్ళే కట్ చేస్తారు కాబట్టి సింపుల్గా ఈ విధంగా పైన పెట్టుకొని ఈ వైర్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఈ 2 feet ప్రొఫైల్ అనేది మనకు అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు.
డిజైన్ అనేది మన చాయిసే కాబట్టి ఏ విధమైన డిజైన్ కావాలంటే ఆ విధంగా మనం దీన్ని చేసుకోవచ్చు. 1, 2, 3 పక్కన పెట్టుకోవడం కానివ్వండి, దీని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ పోర్టబుల్ ప్రొఫైల్ తోటి చాలా బాగా చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మీకు గ్లో ఎల్ఈడీలో అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా మనం ప్రొఫైళ్ళల్లో ఎలాంటి డ్రైవర్స్ వాడతాం అనేది కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. ఎందుకంటే ఎవరైనా మనం ఏ మెటీరియల్ వాడుతున్నామో, ఎలాంటి మెటీరియల్ వాడుతున్నామని తెలియడానికి మేము ఇక్కడ ప్రతి ఒక్క రా మెటీరియల్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచాము. ఇక్కడ పీసీబీలు కూడా ఏ విధంగా వాడతారనేది కూడా మేము ఇక్కడ మీకు అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. దీంట్లో మనకి 5050 ఎల్ఈడీస్ వాడతారు, దానికి లెన్స్ వాడతారు, ఏ విధంగా ఉంటుందని కూడా మీరు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా మీకు ఇక్కడ రా మెటీరియల్ అనేది మేము ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. డ్రైవర్స్ ఎలా ఉంటాయో కూడా మీరు ఇక్కడ ఈ విధంగా చూడొచ్చు అనమాట. ఇవన్నీ కూడా డ్రైవర్స్ అందుబాటులో ఉంటాయి. ఏ విధమైన డ్రైవర్స్ వాడతారనేది కూడా మీకు ఇక్కడ చూడడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ చిన్న డ్రైవర్స్ కూడా చూసారు కదా, ఇవన్నీ కూడా మేము వాడే డ్రైవర్స్ అండి. సో క్లయింట్ ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ బోర్డ్స్ అండి, ఇవన్నీ కూడా ఫుల్ గ్లాస్ మోడల్ అంటారనమాట. ఇది ఇక్కడ 12 మాడ్యూల్ దీన్ని అంటారు. ఎందుకంటే ప్రతి స్విచ్ బోర్డ్ని మనం మాడ్యూల్ ప్లేస్లలో తెలుసుకుంటాం అనమాట. అంటే 12 మాడ్యూల్ అని, 8 మాడ్యూల్ అని, 6 మాడ్యూల్, 4 మాడ్యూల్, 2 మాడ్యూల్, 3 మాడ్యూల్, 1 మాడ్యూల్, ఇవన్నీ కూడా దీంట్లో 18 మాడ్యూల్ వరకు కూడా ఉంటాయన్నమాట. సో దీంట్లో 12 మాడ్యూల్ ప్లేట్కి ఈ విధంగా వస్తుంది. ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. దీంట్లో ఫ్యాన్కి మనకి ఈ విధంగా ఒక ఇండికేషన్ ఇచ్చారు. లైట్స్కి ఈ విధంగా 1, 2, 3, 4 అంటే 8 ప్లస్ ఈ 2. ఈ సాకెట్లో కూడా మనకి ఇక్కడ 2 స్విచ్లు ఇచ్చడం అనేది జరిగింది. జస్ట్ టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ కూడా ఆన్ అవుతాయి అనమాట. దీన్ని అలెక్సాతో కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. అలెక్సాతో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, మొబైల్తో మనం ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా డైరెక్ట్ టచ్ బోర్డ్తో కూడా మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం నేను కబోర్డ్ ఓపెన్ చేశాను, ఆటోమేటిక్గా కబోర్డ్ సెన్సార్ ఆన్ అయిపోయింది. అక్కడ మనకిది కబోర్డ్ సెన్సార్లలో ఇదొక కొత్త మోడల్ అండి. మనకిది జస్ట్ ఇలా మనం బంద్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది మీకు. ఎందుకంటే లోపల తీసినప్పుడు మీకు వెలుతురు ఇలా కనబడుతుంది చూడండి. ఇక్కడ బ్లాక్ ఉంది, ఇప్పుడు ఇంకా డార్క్గా ఉంది. అదే నేను ఇలా తీసినప్పుడు ఆటోమేటిక్గా సెన్సార్ ద్వారా అది అవుతుందన్నమాట. దీంట్లో ఆన్ ఆఫ్ స్విచ్ కూడా ఉంటుంది. అది ఫ్రిడ్జ్ టెక్నాలజీ ఉంటుంది కదా, మన ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్ ఆటోమేటిక్గా ఎలా వెలుగుతుందో అట్లా ఆన్ ఆఫ్ స్విచ్తో కూడా మనం దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఇలాంటి సెన్సార్ కూడా మనం యూజ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ గ్లో ఎల్ఈడీలో మీకు అందుబాటులో ఉండే మోడల్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు స్ట్రీట్ లైట్స్ అండి. మనకి 15 వాట్ నుంచి మనకు 250 వాట్ వరకు కూడా మనం దీంట్లో చేయొచ్చు. లేదా ఇంకా ఎక్కువ కావాలనుకున్నా కూడా కస్టమైజ్ చేయొచ్చు గ్లో ఎల్ఈడీలో. అదేవిధంగా మీకు ఇక్కడ 3 మోడల్స్ కనబడుతున్నాయి. ఇక్కడ మీకు దీన్ని ఇకో మోడల్ అంటారు, అండ్ తర్వాత దీన్ని లెన్స్ మోడల్ అంటారు. ఇక్కడ ఉన్న దాన్ని ప్రైమ్ మోడల్ అంటారు అనమాట. సో ఆల్రెడీ మీకు ఇకో మోడల్ అంటే గ్లాస్, టఫ్ అండ్ గ్లాస్ వస్తుంది. ఇక్కడ మీకు టఫ్ అండ్ గ్లాస్తో వస్తుంది. అదేవిధంగా లెన్స్ అంటేనేమో మీకు అక్రిలిక్తో ఇండివిజువల్ లెన్స్ కాకుండా ఈ విధంగా లెన్స్ మోడల్ అనేది వస్తుంది మనకి ఇది. అదేవిధంగా ప్రైమ్ మోడల్ అంటే మీకు ఇక్కడ ఇంటర్నల్గా ఉండే ఎల్ఈడీకి ఒక్కొక్క దానికి కూడా మీకు ఇలా లెన్స్ కనబడుతుంది కదా, ఈ లెన్స్ ద్వారా వస్తుంది. ఇక్కడ డాల్ఫిన్ మోడల్ అని కూడా అంటారు. దీంట్లో 50 వాట్, 100 వాట్, 150 వాట్ కూడా వస్తుంది. డెకరేటివ్ స్ట్రీట్ లైట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు అనమాట. పోల్ హైట్ని బట్టి మనం ఈ స్ట్రీట్ లైట్స్ అనేది మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 5 మీటర్ పోల్ ఉందనుకోండి, 50 వాట్ స్ట్రీట్ లైట్ అనేది మనం జనరల్గా తీసుకోవచ్చు. అదేవిధంగా హైవేలలో ఉందనుకోండి, మనకి జనరల్గా అది 100 మీటర్, మన 10 మీటర్ పోల్ ఉంటుంది. అక్కడ మనకి 8 మీటర్ పోల్ కానీ 10 మీటర్ పోల్ కానీ ఉంటుంది. అప్పుడు మీరు 100 వాట్ స్ట్రీట్ లైట్ అనేది వాడుకోవచ్చు అనమాట. జనరల్గా ఇండియన్ స్టాండర్డ్స్, ఎలక్ట్రికల్ స్టాండర్డ్స్ ప్రకారం మనకి ఇది పర్ మీటర్కి 10 వాట్ అనేది మనం సజెస్ట్ చేసుకోవచ్చు. విలేజ్లలో అయితే ఎక్కువ మనకి మూవ్మెంట్ అనేది ఉండదు, అంటే స్పీడ్గా వెళ్ళే వెహికల్స్ అంతగా ఉండవు కాబట్టి మనకి అక్కడ 36 వాట్ కానీ 24 వాట్ కానీ అక్కడ మనం వాడుకుంటారు అనమాట స్ట్రీట్ లైట్లలో. అదేవిధంగా మన హైదరాబాద్ రోడ్లలో ఇక్కడ చూసినట్టయితే కాలనీలలో అంతా కూడా మనకి 50 వాట్ స్ట్రీట్ లైట్స్ అనేది వాడతారన్నమాట. ఎందుకంటే 2 వీలర్లో కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, మనకు వచ్చినప్పుడు ఆ స్పీడ్కి తగ్గట్టు లైటింగ్ అనేది ఉండాలి కాబట్టి ఈ విధమైన స్ట్రీట్ లైట్స్ అనేది అన్నీ కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ప్యానల్ లైట్లలో అండి చాలా ఎక్సలెంట్గా, అంటే జనరల్గా చాలామంది వాడేవి కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా సేల్స్ అయ్యేవి కానివ్వండి, ప్యానల్ లైట్ ఉంటుంది, ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. ఫాల్ సీలింగ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్యానల్ లైట్ తీసుకోకుండా ఉండాలి. ఎన్ని లైట్లు వాడినా కూడా దీనికి ఉన్న డిమాండ్ వేరే అనమాట. ఇక్కడ ఇవన్నీ కూడా అల్యూమినియం డైకాస్టింగ్తో తయారవుతాయి మన దగ్గర. దీంట్లో 3 వాట్ నుంచి మనకి 22 వాట్ వరకు ఉంటుంది, రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ. అదే 1/1లో కావాలంటే 24 వాట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. 2/2లో 36 వాట్, 40 వాట్ అండ్ 45 వాట్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. దీంట్లో మనకి క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ కూడా ఉంటాయి. అది ఎక్కడైతే మన కమర్షియల్ అని చెప్పాం కదా, అక్కడ ఈ ఫార్మాస్యూటికల్స్ కానివ్వండి, లేకపోతే కెమికల్ ఇండస్ట్రీస్ కానివ్వండి, అలాంటి వాటిల్లో క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అని కూడా ఉంటాయి. ఫుడ్ ఇండస్ట్రీలో కానివ్వండి, ఎక్కడైతే దుమ్ము పడకూడదో అలాంటి వాటి అన్నింటిలో కూడా ఈ క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అనేది వాడుకుంటారనమాట. ఇక్కడ ప్యానల్ లైట్ చూసినట్టయితే మీకు ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తాను చూస్తున్నారు కదా, ఇక్కడ రకరకాల లైట్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి చూస్తున్నారు కదా. ఇక్కడ
సో ఇవన్నీ కూడా ప్యానల్ లైట్స్లోనే వస్తాయండి. ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. దీంట్లో 3 లేయర్స్ ఆఫ్ డిఫ్యూజర్ ఉంటుంది కాబట్టి కంటికి ఎలాంటి హామ్ అనేది కూడా జరగదనమాట. ప్లాస్టిక్లో ఉంటాయి, తర్వాత దీంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ బ్లాక్ కలర్ హౌసింగ్ కూడా మనం చేయొచ్చు, లేదా వుడ్ కలర్ కావాలంటే వుడ్ కలర్ కూడా మనం చేసుకోవచ్చు. బ్లూ కానివ్వండి, గ్రీన్ కానివ్వండి, ఇలాంటి కలర్ అండ్ కాంబినేషన్ అనేది మన ఇంటీరియర్ తగ్గట్టు ఏ విధంగా కావాలంటే మనం ఆ విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఇప్పుడు అన్నీ నేను క్లోజ్ చేస్తాను. దీంట్లో మన దగ్గర 3-in-1 ఆప్షన్ అనేది ఒకటి ఉందన్నమాట. అది మీకు చూపిస్తాను. 3-in-1 ఆప్షన్ ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ మీరు చూసారు కదా, ఇది ఇప్పుడు ఫస్ట్ న్యాచురల్ వైట్ ఆన్ అయింది. అదేవిధంగా ఆఫ్ చేశాను, మళ్ళీ ఆన్ చేశాను. ఇక్కడ చూడండి మళ్ళీ ఏ విధంగా వచ్చిందో. తర్వాత ఇక్కడ చూడండి వైట్ అనేది వచ్చిందనమాట. సో వైట్ కలర్ వచ్చింది, ఆఫ్ చేసి ఆన్ చేశాను, వామ్ వైట్ వచ్చింది, మళ్ళీ ఆఫ్ చేసి ఆన్ చేశాను, న్యాచురల్ వైట్లో వచ్చింది. మనకి ఒకటే లైట్లో 3-in-1 అనేది మీకు ఈ విధంగా అందుబాటులో ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ మీరు ప్లాస్టిక్ ప్యానల్స్లో కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ప్లాస్టిక్లో కూడా మనకి ఈ విధంగా వస్తాయన్నమాట. ఇది 1 year వారంటీతో వస్తాయి. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, ఈ విధంగా వస్తుంది. ఇది సింగిల్ లేయర్ దాంట్లో డిఫ్యూజర్తో వస్తుంది. ఇక్కడ ఇవన్నీ కూడా మనకి 3 లేయర్ డిఫ్యూజర్తో వస్తుంది. లేజర్ ట్రీటెడ్ అంటారు అనమాట. దీంట్లో మనకి అల్యూమినియం డైకాస్టింగ్లో వచ్చిన వాటిల్లో కూడా లేజర్ ట్రీటెడ్ ఎల్జీబీ మనం దీంట్లో వాడగలడం జరుగుతుంది కాబట్టి కంటికి ఎలాంటి హామ్ అనేది ఉండదన్నమాట. మార్కెట్లో చూసినట్టయితే ఈ లేజర్ ట్రీటెడ్ అనేది చాలా తక్కువ వాడతారు. ఇక్కడ దీన్ని మన దగ్గర గ్లోజిడీలో అందుబాటులో ఉండే వాటిలో అన్నింటిలో కూడా లేజర్ ట్రీటెడ్ ఇవన్నీ ఎల్జీబీ కూడా వాడతారనమాట. ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. దీంట్లో మీకు స్క్వేర్ మోడల్లో కూడా ఉన్నాయి, రౌండ్ మోడల్లో కూడా మీకు అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఇవన్నీ కూడా స్క్వేర్ మోడల్లో ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా స్క్వేర్ మోడల్లో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. చాలామంది స్క్వేర్ ఇష్టపడతారు, ఎందుకంటే ఒక చూసినప్పుడు ఫాల్సింగ్లో మనకి ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా చాలా ఎక్సలెంట్గా ఉండాలని చెప్పని స్క్వేర్ మోడల్లో కూడా ఇవన్నీ కూడా ఆన్ చేసినట్టు చూపిస్తారనమాట. దీంట్లో కూల్ వైట్, వామ్ వైట్, న్యాచురల్ వైట్ ఇవన్నీ కూడా మనం అందుబాటులో చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు వస్తాయన్నమాట. సో ఇక్కడ మనకి స్విచ్ బోర్డులు కూడా ఆన్ చూసుకోవచ్చు. సో ఇలాంటివన్నీ కూడా గ్లోజిడీలో అందుబాటులో ఉంటాయి. గ్లోజిడీలో స్టెప్ సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి మూవ్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి, తర్వాత ఆటోమేటిక్గా కూడా ఆఫ్ అయిపోతాయి. స్టెప్స్ ఎలా వస్తాయనేది మనం అక్కడి నుంచి కూడా చూసుకోవచ్చు. సో ఇది స్టెప్ సెన్సార్లో మనకి 32 స్టెప్స్ వరకు వస్తాయన్నమాట. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఆన్ చేసినట్టు చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ అనేది కూడా ఎలా వస్తాయనేది మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, 1 by 1 స్టెప్స్ అనేది ఆన్ అవ్వకుంటూ వెళ్తుంది. అదేవిధంగా ఆఫ్ అవుతూ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. దీంట్లో రన్నింగ్ స్టెప్ ఉంటుంది, నార్మల్ది కూడా వస్తుంది. ఆటోమేటిక్గా పైనుంచి ఆఫ్ అవుతూ వస్తుంది. చూసారు కదా, మనకి ఫస్ట్ ఫ్లోర్ నుంచి అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి ఆన్ అవ్వడం అనేది జరుగుతుంది. పైనుంచి వచ్చినప్పుడు కూడా మళ్ళీ అక్కడ ఆన్ అవుతూ ఈ విధంగా కిందికి ఆన్ అవుతూ వస్తాయి, మళ్ళీ ఆటోమేటిక్గా ఆఫ్ అవుతూ వస్తాయి అనమాట. సో ఇలాంటివన్నీ కూడా గ్లోజిడీలో మీకు అవైలబుల్ ఉంటాయి. దీన్ని స్టెప్ సెన్సార్ అంటారు. 32 స్టెప్స్ వరకు దీన్ని మనం ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రోగ్రామబుల్ RGB LEDs అనేవి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా. హలో, ఇక్కడ నా వాయిస్ బ్రేక్ చూసుకుని ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఆన్ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ కూడా చూడండి, మనకి రన్నింగ్ షిప్స్ అంటారనమాట. ఇది హలో నేను దీన్ని మ్యూజిక్ కంట్రోల్ తోటి టచ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్గా నా వాయిస్ బేస్ చేసుకొని ఇవన్నీ కూడా లైటింగ్ అనేది ఇంపాక్ట్ అనేది అక్కడ వరకు కూడా వస్తుంది. హలో చూసారు కదా, ఈ వాయిస్ బేస్ చేసుకొని లైటింగ్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. దీన్ని రన్నింగ్ స్టిప్ అని కానివ్వండి, లేదంటే చేంజింగ్ స్టిప్ అని కూడా అంటారు. అదేవిధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే 2x2 దీన్ని స్టెచ్ ఫిల్మ్ అంటారనమాట. మేము దీన్ని 2x2లో దీన్ని రెడీ చేయడం అనేది జరిగింది. ఇది కస్టమైజ్డ్ అండి కంప్లీట్గా. దీంట్లో మీకు ఎంత కావాలంటే మనకి అంటే ఏ సైజు కావాలన్నా కూడా మనం ఆ సైజులో మనం దీన్ని చేసుకోవడం అనేది జరుగుతుంది. రీసెంట్గా రామానాయుడు స్టూడియోలో కూడా మేము దీన్ని పెట్టాము. చాలా పెద్దగా అంటే దాదాపు 17 feet into 18 feet వరకు ఒక పెద్ద దాంట్లో కూడా చేశారనమాట. దీంట్లో మనకి ఇక్కడ చూసినట్టయితే ఒక ప్లానెట్ లాగా ఉంది కదా. దీంట్లో మీకు రకరకాల ప్లానెట్స్ అంటే గెలాక్సీ మోడల్లో ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూసుకోవచ్చు. అదేవిధంగా నేచర్కి తగ్గట్టు ఉండాలంటే ఒక సీ దగ్గర కానివ్వండి, అంటే మనకి బీచ్ దగ్గర ఉన్నట్టు కానివ్వండి, ఒక అడవిలో ఉన్నట్టు కానివ్వండి, లేదంటే మీకు ఇష్టమైన ఫోటో ఏదైనా ఉన్నా కూడా దాన్ని కస్టమైజ్ చేసి ఈ విధంగా మనం లైటింగ్ అనేది తీసుకోవచ్చు అనమాట. దీన్ని స్టెచ్ ఫిల్మ్ అంటారు. అది మీకు గ్లోజిడీలో కూడా అందుబాటులో ఉంటుంది. పర్ స్క్వేర్ ఫీట్ ప్రకారం దీన్ని ఛార్జ్ చేస్తారు. మీకు ఇష్టమైన విధంగా ఏ విధంగానే మీరు తీసుకోవచ్చు. గ్లోజిడీలో మరొక అద్భుతం ఏంటంటే స్టార్ లైటింగ్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే స్టార్లు ఇక్కడ కనబడుతున్నాయి మీకు. ఇది రకరకాల కలర్స్ తోటి అంటే మీకు బ్లూ వచ్చింది, ఇప్పుడు తర్వాత పింక్, గ్రీన్, రెడ్ సంథింగ్ ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. వైట్ కలర్స్తో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది పిల్లల బెడ్రూమ్స్లో కానివ్వండి, లేకపోతే మన హోమ్ థియేటర్స్లో కానివ్వండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దీనికి ఒక చిన్నది మ్యూజిక్ కంట్రోల్ కనుక దీనికి తోడైందంటే ఆ మ్యూజిక్ తగ్గట్టు లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ అవుతూ ఉంటాయి.
చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మనం థియేటర్లో ఉన్నప్పుడు కూడా చాలా ఎక్సలెంట్గా మనం దాన్ని అనుభూతి చెందొచ్చు అనమాట. ఇలాంటి స్టార్ లైటింగ్స్ అన్నీ కూడా మీకు గ్లో యూడియోలో అవైలబుల్ ఉంటుంది. చెప్పే కదా మ్యూజిక్ కంట్రోల్తో దీన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు చాలా అద్భుతంగా దీన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. ఈ లైటింగ్ ఎక్స్పీరియన్స్ ఆ విధంగా మనం చేసుకోవచ్చు.